ఆస్ట్రేలియాలోని ఓ స్కూల్లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడం కలకలాన్ని సృష్టించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రాజ్ నగరంలో ఈ స్కూల్ ఉంది. ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకారం గ్రాజ్ నగరంలోని ఓ పాఠశాలలో ఈరోజు ఉదయం ఓ విద్యార్థి చొరబడి 2 తరగతుల్లో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా దాదాపు 30 మందికి పైగా విద్యార్థులు, టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇక కాల్పులకు తెగబడిన విద్యార్థిని ఆపడానికి ప్రయత్నించిన మహిళా ఉపాధ్యాయురాలిపై అతడు పలుమార్లు కాల్పులు జరపడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అయితే కాల్పులు జరిపిన తర్వాత ఆ విద్యార్థి తనను తాను కాల్చుకున్నాడు. అతడి మృతదేహం బాత్రూంలో దొరికినట్టు పోలీసులు వెల్లడించారు. ఆస్ట్రేలియాలో 2వ అతిపెద్ద నగరం గ్రాజ్. దేశ రాజధాని వియన్నాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నగరం. ఇక్కడ జనాభా సుమారు 3 లక్షలు. ఘటన నేపథ్యంలో పాఠశాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా బలగాలు మోహరించాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే 2015లో జూన్ నెలలో గ్రాజ్ ప్రాంతంలో ఇదే తరహా స్కూల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి 10 ఏళ్లవుతుండటంతో దానికి గుర్తుగా విద్యార్థి ఇలా కాల్పులకు తెగబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పాశ్చాత్య దేశాల్లో ఇలా పాఠశాలలో విద్యార్థులు, టీచర్లు లేకపోతే గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడి అమాయక విద్యార్థుల ప్రాణాలు తీయడం సర్వసాధారణం. గతేడాది డిసెంబర్లో అమెరికాలోని విస్కాన్సిన్ మాడిసన్లో స్కూల్లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని కాల్పులకు తెగబడగా 5 విద్యార్థులతో పాటు టీచర్ ప్రాణాలు కోల్పోయింది. అయితే గన్ కల్చర్ విచ్చలవిడిగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఫ్రస్ట్రేషన్కు లోనైనప్పుడు ఇలా తోటి విద్యార్థులతో పాటు టీచర్లపై కాల్పులకు తెగబడుతున్నారు.